ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఇట్టి రీతిగా మరొక దినమందు సజీవుల గుంపులో మనల్ని నిలిపి ఆయన ఉచితమైన కృప ద్వారా మనల్ని బలపరిచి ఈ ఉదయకాలము దేవుని సన్నిధానములో ఆయన వాక్కులు వినడానికి, ప్రార్థించటానికి సజీవుల గుంపులో నిలిపిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుడు ఈరోజు మన కొరకు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనము. జెనెసిస్ చాప్టర్ 19 వర్స్ 29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించెను. హల్లెలూయా. దేవుడు అబ్రహామును బట్టి లోతును తప్పించాడంట. ఒక అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు నశించకుండా దేవుడు తప్పించాడు. ఈరోజు దేవుడు మనకిస్తున్నటి వాగ్దానం ఒకటే, నిన్ను బట్టి నీ కుటుంబం తప్పించబడాలి. నిన్ను బట్టి నీవెవరి గురించి అయితే ప్రార్థిస్తున్నావో వారందరూ కూడా యేసు అధికారము కలిగిన నామములో తప్పించబడుదురుగాక. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, విధేయతను బట్టి, అబ్రహాము ప్రార్థన జీవితాన్ని బట్టి లోతు నశించకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. దేవుడు అబ్రహాంతో చెప్తూ ఉన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించి దేశమునకు వెళ్ళు అని దేవుడు అబ్రహాంతో చెప్పిన వెంటనే దేవుడు ఏదైతే చెప్పాడో అబ్రహాము దేవుడు చెప్పినది చేసెను. హల్లెలూయా. దేవుడి మాట విన్నాడు, దేవుని మాటకి విధేయత చూపించాడు అబ్రహాము. ఇక్కడ ఒక మాట నేను చెప్తాను. అబ్రహాము దేవుని మాట విన్నాడు గనకనే లోతు విషయంలో లోతును రక్షించడానికి దేవుడు అబ్రహాము మాట విన్నాడు. హల్లెలూయా. నీవు దేవుని మాట వింటే, నువ్వు దేవునికి విధేయత చూపించేవాడవైతే దేవుడు నీ మాట వింటాడు, నీ ప్రార్థన వింటాడు. ఎవరి నిమిత్తమైతే నువ్వు ప్రార్థిస్తావో ఆ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. నీవు దేవుని మాటను వింటున్నావా? నీవు దేవుని మాటకు విధేయత చూపుతున్నావా? ఆయన చిత్తానుసారంగా నీవు నడుచుకుంటున్నావా? అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించి ఆయన చిత్తానుసారంగా నడిచాడు. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు గనక అబ్రహాము దేవునికి లోబడి దేవునికి విధేయత చూపించినట్లు మనము కూడా దేవునికి విధేయత చూపించగలిగినట్లయితే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఎవరి నిమిత్తమైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఎవరి నిమిత్తమైతే దుఃఖపడుతున్నావో, ఎవరి నిమిత్తమైతే వేదన పడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావో దేవుడు వారిని రక్షించునుగాక, వారిని కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము దేవుడు పిలిచిన వెంటనే దేవుని కోసం ఎలాగైతే ఒక అడుగు ముందుకేసి వచ్చాడో దేవుడు కూడా అబ్రహాము కోసం లోతును రక్షించడానికి ఒక అడుగు ముందుకు వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొదొమ గొమొర పట్టణాల దగ్గరికి వెళ్ళాడు, లోతును పట్టుకుని బయటికి తీసుకువచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీవెవరి కోసమైతే ప్రార్థన చేస్తావో, ఎవరి కొరకైతే ప్రయాసపడతావో, ఎవరి కొరకైతే కన్నీరు కారుస్తావో దేవుడు వారి దగ్గరికి వెళ్ళి, వారి పరిస్థితుల దగ్గరికి వెళ్ళి ఆయన జోక్యం చేసుకొని వారిని బయటికి నడిపించును గాక. హల్లెలూయా. ఒక అబ్రహాముల నీవు విధేయత చూపించగలిగితే, ఒక అబ్రహాముల నీవు మారగలిగితే, నీ విశ్వాసం ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ భక్తి ద్వారా అనేక మంది లోతు లాంటి నీతిమంతులను నువ్వు తయారు చేయబోతూ ఉన్నావు. లోతు లాంటి వాళ్ళని నువ్వు రక్షించబోతున్నావు. నీ ఒక అబ్రహాము అయితే నీ ద్వారా అనేకమైన లోతులు రక్షించబడుదురుగాక. సొదొమ గొమొర ప్రాంతాల్లో ఉండిపోయినటువంటి లోతులు నీ ప్రార్థన ద్వారా బయటికి వచ్చుదురుగాక. లోకంలో ఉండిపోయినటువంటి వారు, లోకంలో బ్రతుకుతున్నటువంటి వారు నీ ప్రార్థన ద్వారా బయటికి వచ్చుదురుగాక. ప్రభులోనికి
వచ్చుదురుగాక, ప్రభువును గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. మన కుటుంబాల్లో, మన సంఘాలలో, దేశములో ఈరోజు కావలసినది అబ్రహాము లాంటి వాళ్ళు, అబ్రహాముల ప్రార్థించగలిగిన వారు, నశించుచున్న లోకము కొరకు ప్రార్థించగలిగిన ఒక అబ్రహాములు కావాలి. ఒకవేళ ఇప్పటి వరకు అబ్రహాముకున్నటువంటి అటువంటి భారము నీకు లేకపోతే ఈరోజే ప్రభు సన్నిధానములో ప్రభుని అడుగు, అయ్యా నశించిపోతున్న వారిని రక్షించడానికి, ఒకవేళ నీ చుట్టుపక్కలే ఉండొచ్చు, నీ ఇంటిలోనే ఉండొచ్చు, నీ సొంత వారే అయి ఉండొచ్చు, అబ్రహాముల ఇంతవరకు ఆ భారాన్ని హృదయంలో కలిగి లేకపోతే దేవుణ్ణి అడుగు, అయ్యా ఒక అబ్రహాము లాంటి భారం నాకు కావాలి. ఈరోజు దేశానికి ఒక అబ్రహాముల నశించుచున్న వారిని రక్షించాలనే భారము కలిగిన వారు కావాలి. అట్టి భారముతో ఈరోజు మనందరము ముందుకు వెళ్ళుదుము గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ వాక్కులను బట్టి స్తోత్రాలు. అయా, ఏ విధముగా అయితే ప్రభువా అబ్రహామును మీరు జ్ఞాపకం చేసుకొని లోతును రక్షించారో అట్టి రీతిగా అట్టి భారాన్ని మాలో పుట్టించండి. ఒక అబ్రహాములో మేము జీవించాలి అనే భారమును ప్రభువా ప్రతి ఒక్కరిలో మీరు పుట్టించమని అడుగుచున్నాం. లోకములు అనేక మంది నశించిపోతున్నారు, పాపములో కలిసిపోతూ ఉన్నారు, చెడు వ్యసనములకు బానిసలైపోతున్నారు ప్రభువా, లోకముకు పాపముకు బానిసలైపోతూ ఉన్నారు తండ్రి. అటు బిడ్డలను మీరు దర్శించమని అడుగుచు ఉన్నా. అయా, ఒక అబ్రహాము లాంటి వారిని మీరు లేపమని అడుగుచు ఉన్నా. నశించు వారి కోసం ప్రార్థించగలిగిన, మిమ్మును బ్రతిమలాడగలిగిన ఒక అబ్రహాము లాంటి వారిని ప్రభువా సంఘాలలో లేవనెత్తండి తండ్రి, దేశములో లేవనెత్తండి తండ్రి. అయా, మీ ఉగ్రతను అడ్డుకొనగలిగిన ఒక మోషే లాంటి వాళ్ళను లేవనెత్తండి తండ్రి. అయా, బలమైనటువంటి ప్రార్థన చేసి బంధింపబడిన వారే బయటకు రావడానికి నిలబడగలిగిన ఒక దానియేలు లాంటి వారిని మీరు లేవనెత్తండి అయ్యా తండ్రి. బలమైనటువంటి ప్రార్థన పరులను ప్రభువా మీరు లేవనెత్తమని అడుగుచూ ఉన్నాను తండ్రి. భారము కలిగి ప్రార్థించే ప్రార్థన యోధులను లేపమని అడుగుచూ ఉన్నా. మీ సన్నిధిని తోడుగా ఉంచి అయ్యా, ఈరోజు ప్రభా బిడ్డలు వెళ్తున్నటువంటి ప్రయాణాల్లో మీ సన్నిధిని కాపుదల నుంచి మీరు నడిపించండి, బలపరచండి. ఎవరెవరైతే ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారిని దర్శించండి, మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ ఉద్దేశములు సఫలపరిచి నడిపించమని అడుగుచూ ఉన్నా. అయ్యే ఉదయకాల సమయంలో ప్రభా ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో అటు బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. మీ హస్తంతో తాకండి, బలపరచండి, సంపూర్ణ స్వస్థత విడుదలను గ్రహించమని అడగొచ్చు. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క చిత్తానుసారమైనటువంటి ఆయా మ్యాచెస్ వారికి మీరు దయచేయమని అడగొచ్చు ఉన్నా. ఆయా వివాహమై బిడ్డల కోసం ఎదురు చూస్తున్న వారిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా, మీరే దర్శించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ ద్వారాలు తెరవమని అడగొచ్చు ఉన్నా. గొప్ప కార్యములు జరిగించండి. మీ బహుమానాలను ప్రభా వారికి దయచేయమని అడుగొచ్చు ఉన్నా. ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని ఉదయకాల సమయంలో మీరు దర్శించండి, బలపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.